అవును తెలుసు. మరి ఎందుకు దాచారు? నన్ను కలిసినప్పుడల్లా మాధవి ఎందుకలా కనిపిస్తుంది? ఆమెకు జరిగిన అన్యాయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ ఆరోగ్యం కొంచెం కుదురుపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం. నీకోసం రా, నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని, నిన్ను బతికించుకోవాలని. బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం, చేస్తే ఎవరికి నష్టం రా? బాలు, ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా, పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది. నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది. శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కలలు కంది. అందుకేరా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది. శైలజ అక్కడ. డాక్టర్ మూర్తి గారు కబురు పంపించారు. ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది. ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్. శైలజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉందా? లేదు, బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో. అదేమిటండి? డాక్టర్ డాక్టర్ మీరు టెస్ట్లు చేయండి, మందులు గుప్పండి, వాళ్ళంతా తూట్లు పొడి చేయండి. నేను అడ్డు పెట్టను. అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అడ్డు పెట్టకూడదు. అలాగా? ఈ విషయం బాలుతో చెప్పకండి. ఎలాగైనా శైలు నేను తీసుకొస్తాను. మాధవి, కూర్చో. మాధవి, నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. శైలు, వచ్చే స్టేషన్లో దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎందుకేమిటి? అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏమిటి? అవతల మాటిచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు మాటిచ్చింది? నేనా? ఆవిడ గారి ఆ బాలకృష్ణ గారు. లెట్ దెమ్ గో టు హిమ్. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. బాలకృష్ణన్నామధేదస్య క్షేమస్థైర్యా వీర్యా విజయా అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం మహాగణపతయే నమః. శైలు, శైలు, ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా. ఉన్న టైం చాలా తక్కువ. రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు. బాలు బాలు బాలు, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం. అది ఎలాగైనా జరిగిపోతుంది. ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాగా. డాక్టర్, నో, అమ్మ చేస్తుంది, చేసి తీరండి. బాలు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు. నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్
ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సైలూస్ గెటింగ్ రెడీ. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి నేర్చుకుంటోంది, వస్తుంది, చేస్తుంది అని. బాలు వెళ్ళండి, నా మాట ప్లీజ్ ప్లీజ్. టేక్ ది ఛాలెంజ్ ప్లీజ్. నాకేం నేర్చుకోవాలని లేదు, ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు. శైలు, తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు, 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ, ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఎంత బాగా చేసావురా. అబ్బాయికి దిష్టి తీయమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. అలాగే ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ, నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఆ, ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్, వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా. యు ఆర్ టూ మోడెస్ట్. రండి. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్దాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? పర్వాలేదు. అసలు ఈ బంధువులండి చేవ తలకాయంత అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, చెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా ఆ బాధ ఉంటుందండి? ఏ, మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఆరింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవడం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్. కానివ్వండి. ఏ, ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటి ఇస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా, ఆవిడ అడగమన్నారా? అమ్మే అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరులు మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకి, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా?
ఫోకస్ ఇది ఫోకస్. ఇదా చేయండి. సారీ సారీ సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నొక్కేద్దు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే మా నాన్న ఏమనకండి. చూడలే నాన్న. కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదా చిన్నాను మీరు. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు వెనకండి. బాలిగా నువ్వేనా ఆపరా పెద్దవా? బాలు గారు ఉండేది పైనేనండి? అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ మాధవ్ గారు వస్తున్నారా? ఎవరు వస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా రండి రండి. మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలని మహా ఇది. పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా? అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? చుప్తాగా తాకి లేకుండా. 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా. అసలు సత్యం చెప్పారు. అమ్మా ఒరే, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి, థ్యాంక్ యూ. నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా? కళ్ళకు కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావజ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్. ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్? అవునమ్మా, ఏ గుడ్ అకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్. GMH లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఏ గుడ్ హార్ట్ లవర్, వెరీ గుడ్ జెంటల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా. దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్, వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు?
ఏమోరా తెలియదు, మొన్న పెళ్లికొచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా. చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ చేంజ్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు. అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్ళే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగాలండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్, యామిని కృష్ణమూర్తి, మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ, అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా